లేని పక్షంలో ఏ 3 ప్రకాశం జిల్లా ఒంగోలులోని సహకార సంఘం కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సోమవారపాడు సిఇఓ సతీష్ మాట్లాడుతూ 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగుల కోసం 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాన్ని ప్రభుత్వం భరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సహకార సంఘ ఉద్యోగులు మొత్తం గత 18 నెలలుగా ఉన్నాయి. మా 36 పే స్కేల్ ఫిక్సేషన్ కోసం పోరాటాలు చేస్తున్నాము. అయినా ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. 10 దఫాలుగా రీసెంట్గా ఆర్సీఎస్ దగ్గర కూడా ఉన్నాయి, ముట్టడి కార్యక్రమం చేశాము. అయినా కూడా మాకు సరైన రెస్పాన్స్ లేదు. గత 16వ తారీఖు నుంచి ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము. ఇక రేపు 23వ తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధపడుతున్నాము. కావున గవర్నమెంట్ ఎమ్మెల్యే సహకరించి మా కోరికలు తీర్చవలసి కోరుతున్నాము. ఈ సమ్మె వల్ల రైతాంగం చాలా నష్టపోతుంది. కావున మాకు న్యాయం చేసి 36 అమలు చేసి 2019 తర్వాత చేరిన వాళ్ళని మొత్తాన్ని రెగ్యులర్ చేసి డ్యూటీ పద్ధతులు రద్దు చేయవలసిందిగా